వైసీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఒకవైపు కేసులు, మరోవైపు బిగ్ బాస్ సహా కీలక నేతల అరెస్టులు అంటూ ప్రచారం. ఇప్పుడు వైసీపీ కంచుకోట పులివెందులలో ఉప ఎన్నికలు. ఈ నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీని ఎలాగైనా నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. అయితే అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం తమదే గెలుపని ధీమాగా ఉంది. అంతేకాదు, వైసీపీలో అంతా బాగుంది, ఇక మనదే అధికారం అని అధినాయకత్వం గట్టిగా చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరేలా ఉందని అంటున్నారు. అధినేత చెప్పిన మాటల మీద పార్టీలో కీలక నేతలకే నమ్మకం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక వైసీపీలో అసంతృప్తి నేతలు చాలా మందే ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచి పార్టీతో అంటిముట్టని నేతలు చాలా మంది ఉంటే, ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన వారు అనేక మంది ఉన్నారు. మరి వారి విషయంలో ఏమి చేయకుండా వైసీపీకి అధికారం ఎలా దక్కుతుంది అన్నది మరో ప్రశ్నగా ఉంది. అలాంటి వారిలో కోటగిరి కుటుంబం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి కుటుంబానిది రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు. మంత్రిగా కీలక శాఖలు చూశారు. ఆయన టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇక ఆయన వారసుడిగా కోటగిరి శ్రీధర్ వైసీపీ నుంచి తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి పేరు, బలమైన సామాజిక వర్గం దన్ను, అంగబలం, అర్ధబలం, 2019లో వైసీపీకి ఉన్న ఊపు అన్నీ కలిసి ఆయన ఏలూరు నుంచి ఎంపీ అయ్యారు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆయనే స్వచ్ఛందంగా బరి నుంచి తప్పుకున్నారు. ఎందుకలా అంటే, అమెరికాలో ఉన్న కుటుంబానికి దూరంగా ఉండలేకపోతున్నానన్నది ఆయన సమాధానం. కానీ వాస్తవం వేరే ఉందని అప్పట్లోనే గట్టి చర్చ జరిగింది పొలిటికల్ సర్కిల్స్లో. కారణం ఏదైనా గానీ గత ఎన్నికల్లో కోటగిరి పోటీకి దూరంగా ఉండడం ఒకెత్తైతే, వచ్చే ఎన్నికల్లో ఏదో రకంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్నది లేటెస్ట్ టాక్. ఈసారి మాత్రం జాగ్రత్తగా అడుగులేయాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఇక్కడి రాజకీయాలను నిత్యం ఫాలో అవుతూ తన పాత అనుచరులందరికీ టచ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ప్లాట్ఫామ్ మారుస్తారన్న వార్తలు మాత్రం ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి ఏలూరు పొలిటికల్ సర్కిల్స్లో. వైసీపీని వదిలేసే ఉద్దేశంతో పక్క చూపులు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీలో తనకు మునుపటిలా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాగా హర్ట్ అయ్యారట కోటగిరి. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడం, పార్టీలో తన మాటను పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఇక చాప చుట్టేయడమే బెటర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, వ్యాపార రీత్యా అమెరికాలో సెటిల్ అయిన కోటగిరి శ్రీధర్ గత ఎన్నికల సంగతి ఎలా ఉన్నా ఇక నుంచి మాత్రం సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు ఆయన అనుచరులు. పైగా 2024లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించకపోవడమే బెటర్ అయిందని ఇప్పుడు అనుకుంటున్నారట కోటగిరి. అలా రకరకాల క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్న మాజీ ఎంపీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారట. అందులో భాగంగానే ముఖ్య అనుచరులను పక్క పార్టీలకు పంపుతున్నారన్నది లోకల్ టాక్. వైసీపీలో ఎలాగో తనకు టికెట్ దక్కే అవకాశం లేదు కాబట్టి ఇక అనుచరులు మాత్రం అక్కడ ఎందుకని అనుకుంటున్నారట. ఇటీవల ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ నాయకులు కూడగట్టుకొని మరీ జనసేనలో చేరిపోయారు. ఇందులో జడ్పీటీసీలు సైతం ఉన్నారు. పైగా కోటగిరి శ్రీధర్ సొంత మండలం కామవరపుకోట నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలోకి పంపేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. ఆ విధంగా ముందు అనుచరగణాన్ని సేఫ్ సైడ్లో ఉంచితే తర్వాత టైం చూసుకొని తాను కూడా అదే బాటలో వెళ్ళొచ్చన్నది ఈ మాజీ ఎంపీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. ఎంత ప్లాన్ చేసినా తాను అమెరికాలో ఉండడం, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా వ్యవహారాలు అంత సవ్యంగా నడవవు కాబట్టి ఆ బాధ్యతల్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త గంటా ప్రసాద్కు అప్పగించినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరారు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాద్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే 20 మంది జడ్పీటీసీలు జనసేన, టీడీపీ కండువాలు కప్పేసుకున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, చింతలపూడి మండలాల్లో వైసీపీకి కీలకంగా ఉన్న ఇంకొందరు సైతం త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నించాలనుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన తండ్రి మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు బాటలో నడవాలనుకుంటున్నారన్నది శ్రీధర్ సన్నిహితుల మాట. సీట్ల సంఖ్య పెరిగితే గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ అయ్యే అవకాశం ఉందని, అప్పుడు తాను ఆ సీటు కోసం పోటీ పడాలని అనుకుంటున్నారట.
అందుకే తనకు తన అనుచర వర్గానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇచ్చే పార్టీల వైపు ఆయన చూపుందని అంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కొందరు ఏది చెబితే అది చేసిన కోటగిరి శ్రీధర్ వర్గపోరుకు ఆజ్యం పోశారన్న విమర్శలు కూడా ఎక్కువగానే వినిపించాయి. మరి ఇప్పుడు అదే అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు, వారికి ప్రాధాన్యత దక్కించేందుకు ఆయన చేస్తున్న కొత్త ప్రయత్నాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు. అయితే కోటగిరి శ్రీధర్ వైసీపీకి వేడటం, జనసేనలోకి చేరడం అన్నది మాత్రం కరెక్ట్ టైంలోనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక నేపథ్యం, వివాదరహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి వారు వైసీపీని వీడితే గోదావరి జిల్లాల్లో భారీ నష్టమే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.